తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి 10,000 రూపాయల దర్శన టికెట్ గురించి పూర్తి వివరాలతోటి చెప్పమని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకు 10,000 రూపాయల దర్శన టికెట్ అంటే దీన్ని సాధారణంగా మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, దర్శనం ఏ విధంగా ఉంటుంది, ఇది మనకి ఆఫ్లైన్లో ఇస్తారా, ఆన్లైన్లో ఇస్తారా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే, శ్రీవాణి ట్రస్ట్ అంటే ఇది తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇచ్చేటువంటి దర్శన టికెట్ అండి. ఈ దర్శన టికెట్ ఎవరైనా తీసుకోవచ్చండి. ఇంత డబ్బున్న వాళ్ళు తీసుకోవాలి, పేదవాళ్ళు తీసుకోకూడదు అన్నది ఏమీ లేదు. ఎవరైతే వెంకటేశ్వర స్వామిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవాలని అనుకుంటారో మీరందరూ కూడా ఈ 10,000 రూపాయల దర్శన టికెట్ అన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి 3 రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. 1 ఆన్లైన్లోని, 2 ఆఫ్లైన్లోని, 3 వచ్చేసి మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా మనకి ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో 10,000 రూపాయల దర్శన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అసలు శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, మనకి సాధారణంగా చూస్తూ ఉంటాం టీటీడీ వారు కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని ప్లేసుల్లో కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాలతో పాటు కొన్ని దేవాలయాలు కూడా నిర్మిస్తూ ఉంటారండి. దీనికి మనం 10,000 రూపాయల డొనేషన్ చేయడానికి ఏర్పాటు చేసేటువంటి ట్రస్ట్ని శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. దీని పూర్తి పేరు వచ్చేసి ఇదండి. దీనికి ఎవరైనా సరే 10,000 రూపాయల డొనేషన్ చేయవచ్చు. ఎందుకంటే వీళ్ళ నిర్మిస్తున్నటువంటి దేవాలయాలతో పాటు కొన్ని దేవాలయాలకి దీప నైవేద్యాలు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి సంబంధించి టీటీడీ వారు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 10,000 రూపాయల డొనేషన్ చేసి వెంకటేశ్వర స్వామిని మనం దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. ఇందులో ప్రధానంగా మనకి 10,000 రూపాయలు ఏ విధంగా డొనేషన్ చేయాలి అంటే, మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్లోకి మనం లాగిన్ అవి 10,000 రూపాయలు అయితే డొనేషన్ చేయొచ్చండి. దీన్ని శ్రీవాణి ట్రస్ట్ అని కూడా అంటారు. అదేవిధంగా మనకి ఆన్లైన్లో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మనకి 3 నెలల ముందుగానే స్వామివారిక ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో దర్శన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుందని విడుదల చేయడం జరుగుతుంది. మనం డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకి డోనర్స్ అని ఉంటుంది, లేదా శ్రీవాణి ట్రస్ట్ అని ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసిన తర్వాత నేను ఇందాక చెప్పినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్లోకి ఆటోమేటిక్గా లింక్ అన్నది అక్కడికి వెళ్ళడం జరుగుతుంటుందని హోమ్ పేజీలోకి. మనకి కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకునే వారికి, అంటే 10,000 రూపాయల డొనేషన్ చేద్దామని వాళ్ళు అయితే ఆన్లైన్లో అమౌంట్ కట్టాలి. కాబట్టి మనం ముందుగా అయితే అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకోవాలండి. మనకి రైట్ సైడు మనకి అంటే లాగిన్ డీటెయిల్స్ ఉంటుంది కదండి, అక్కడ మీకు ఆల్రెడీ మీకు ఐడి ఉంటే మట్టుకి మీకు ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. లేదు కొత్తగా క్రియేట్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులకైతే లాగిన్ డీటెయిల్స్ దగ్గర కిందకు వస్తే న్యూ యూజర్ అని ఉంటుందండి, లేదా సైన్ అప్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క ఫుల్ నేము, అదేవిధంగా ఇంటి పేరుతో సహా ఇచ్చి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తారండి. మీ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అంటే ఐడి ప్రూఫ్ కింద మన ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి, దాంతోపాటు అక్కడే మనం మీకు నచ్చినటువంటి పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత టోటల్గా పోస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుందండి. తర్వాత మనం ఇందాక చెప్పినటువంటి లాగిన్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మీరు ఏ అయితే ఈమెయిల్ ఐడి ఇచ్చారో, లేదా ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో, అంటే యూజర్ ఐడి దగ్గర ఆ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ దగ్గర మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో, మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ దగ్గర మీరు ప్రెస్ చేసినట్లయితే మీరు టోటల్గా ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది, హోమ్ పేజీలోకి. అక్కడ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే శ్రీవాణి ట్రస్ట్ అని ఉంటుందండి. అంటే శ్రీవాణి ట్రస్ట్ అంటే 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయలు డొనేషన్ అన్నది మనం ఈచ్ పర్సన్ అండి, ఒకే పర్సన్ 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి.
చాలామంది మిత్రులు అనుకుంటూ ఉన్నారు 10,000 రూపాయలు డొనేషన్ చేస్తే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నారండి. లేదండి, 10,000 రూపాయలు దర్శన టికెట్ అన్నది కేవలం ఒకరికే అండి. ఇందులో మనం 10,000 రూపాయలు అన్నది శ్రీవాణి ట్రస్ట్కి అయితే డొనేషన్ చేయాలి. తర్వాత మన దర్శనానికి 500 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా అకామిడేషన్కి మరొక 1000 రూపాయలు, అంటే విఐపి రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 1000 రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. టోటల్గా మనం కంపేర్ చేసినట్లయితే 11,500 రూపాయలు ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ పోర్టల్లో అన్నది శ్రీవారిని దర్శించుకోవడానికి, అదేవిధంగా అకామిడేషన్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి మీకు మొత్తం టోటల్గా 11,500 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇందులో మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం మ్యాక్సిమం శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో 9 మంది వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఈచ్ పర్సన్ 10,000, అంటే 10,000 నుండి 20,000, అలాగా మనం 10,000 రూపాయలు ఇచ్చి మన 9 మంది వరకు కూడా ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో ఒకే ఐడి తోటి మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో 1 lakh కనుక మీరు డొనేషన్ చేసినట్లయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ అన్నది మీకు ఎలిజిబుల్ కాదండి. మనకి టోటల్ అమౌంట్ వచ్చేసి 99,999 రూపాయలు వరకు మీరైతే డొనేషన్ చేయొచ్చు శ్రీవాణి ట్రస్ట్కి. అంటే 9 మంది అయితే 10,000 ఒకటి, 10,000 ఒకటి, 10,000 ఒకటి, 10,000 ఒకరికి, ఇలా టోటల్గా 9 మందికి మనం అమౌంట్ అన్నది ఇవ్వచ్చు. మీరు చాలామంది మిత్రులు లాస్ట్ టైం నాకు కాల్ చేసినటువంటి శ్రీవారి భక్తులు ఏం చేశారంటే, శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటాలో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు 10 మంది ఉంటే ఈ 10 మందికి తగ్గటువంటి అమౌంట్ టోటల్గా 1 lakh అవుతుంది కాబట్టి ఒకేసారి 1 lakh అన్నది వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది వాళ్ళకి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే 1 lakh ఒక రూపాయి తగ్గించి కొడితే 9 మంది వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆధార్ నేము, వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అమౌంట్ అన్నది మనం ఆన్లైన్లోనే కట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి 1 lakh నుండి అంటే 1,00,00,000 రూపాయల వరకు కూడా డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకి కేటాయించేటువంటి ఫెసిలిటీస్ ఏంటన్నది కూడా ఇదే వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి మిత్రులందరూ గుర్తుపెట్టుకోండి. మీరు అలా ఆన్లైన్లో కట్టిన తర్వాత 10,000 రూపాయలు మీరు డొనేషన్ అన్నది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు 10,000 రూపాయలు ఆన్లైన్లో కట్టిన తర్వాత మీకు దర్శన టికెట్ ఏ డేట్కి మీరు వెళ్ళాలి అనేటువంటిది డేట్ అన్నది ఒకటి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ డేట్లో కనుక దర్శన టికెట్ విడుదల ఉంటే మట్టికి మీరు ఆ డేట్ని చూస్ చేసుకుని మీరు అమౌంట్ ఎక్స్ట్రా 500 రూపాయలు అన్నది అక్కడ కట్టండి. చాలామంది ఏం చేస్తున్నారంటే 10,500 అన్నది టోటల్గా అమౌంట్ అన్నది అక్కడే కట్టేస్తున్నారండి. అక్కడ కడితే మళ్ళీ మీరు సోమవారిక దర్శనాలకి ఎక్స్ట్రాగా మన 500 రూపాయలు కట్టవలసి ఉంటుంది. 10,000 రూపాయలు డొనేషన్ చేసిన తర్వాత మీకు దర్శన టికెట్కి 500 రూపాయలు కట్టాలి. ఎందుకంటే మీరు చేసిన తర్వాత క్యాలెండర్ అన్నది అక్కడ ఓపెన్ అవుతుందండి. ఆ క్యాలెండర్లో మీకు దర్శన టికెట్లు కూడా మీకు గ్రీన్ కలర్లో మీకు హైలైట్ అవుతాయి. మీకు నచ్చినటువంటి డేట్కి, అంటే 1 year లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు 10,000 రూపాయలు డొనేషన్ చేస్తే. అందులో మీకు నచ్చినటువంటి డేట్ని మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీరు దర్శన టికెట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మీకు విఐపి బ్రేక్ దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులోనే మీకు అకామిడేషన్ కూడా మీకు ఏ రోజుకైతే మీరు దర్శనానికి వెళ్తున్నారో అదే రోజుకి మీకు అకామిడేషన్ అన్నది కూడా 1,000 రూపాయల రూమ్ అన్నది కూడా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి మీరు 1,000 రూపాయల రూమ్ని కూడా మీరు అక్కడ అకామిడేషన్ కూడా బుక్ చేసుకున్నట్లయితే ప్రాసెస్ అన్నది కంప్లీట్ అవుతుందండి. శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో 10,000 రూపాయల దర్శన టికెట్. ఇందులో మనకి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను కూడా మీరు ఫ్రీగా ఈ సోమవారిక దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మనకి సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, డొనేషన్ చిన్నపిల్లలు కూడా చేయొచ్చా అని. అంటే ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళు మాత్రమే దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే మా బాబు పేరుతోటి డొనేషన్ చేసామండి మేము వెళ్ళొచ్చా అని అడుగుతున్నారండి. లేదండి, ఒకవేళ మీరు డొనేషన్ చేసినట్లయితే మీరు చిన్నపిల్లలను తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మనకి ఇది 3 నెలల ముందుగానే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో విడుదల చేయడం జరుగుతుందని వెబ్సైట్ లింకులు కూడా నేను ఇచ్చాను కాబట్టి మీరు అందులోకి డైరెక్ట్గా బుక్ చేసుకోండి. మనకి ఆఫ్లైన్లో ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది ఎక్కడ ఉంది, మనం ఆఫ్లైన్లో ఏ విధంగా కట్టాలి అనేటువంటి విషయం కూడా ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి ఆఫ్లైన్లో తిరుమల కొండపైన జేయూ ఆఫీస్ దగ్గరలో గోకులం విశ్రాంతి భవనం ఉందండి. అంటే గోకులం రెస్ట్ హౌస్ ఉంది. దాని బ్యాక్ సైడ్ బిల్డింగు, అంటే అదే బిల్డింగు బ్యాక్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది ఆఫ్లైన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి ప్రతిరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ముందు వెళ్ళారో వాళ్ళకు మాత్రమే మనకి ఈ యొక్క సోమవారిక దర్శన టికెట్లు అంటే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది ఇవ్వడం జరుగుతుంది.
కాకపోతే ఇది ఏ విధంగా వెళ్ళాలంటే ఆఫ్లైన్లో మనం రేపు దర్శనానికి వెళ్ళాలంటే ఒకరోజు ముందుగానే మనం శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలండి. అంటే వీఐపీ బ్రేక్ దర్శనం కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా ముందు ఎంటర్ చేసుకుని మనకు దర్శనానికి సంబంధించి బట్టి డేట్ అన్నది అంటే టైమింగ్స్ అన్నది తర్వాత రోజుకి ఏ టైంకి మనం స్వామివారి యొక్క వీఐపీ కోటలో దర్శనానికి వెళ్ళాలి అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా మనం ఆఫ్లైన్లో అయితే ఒక రోజు ముందుగానే తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత జేఈఓపీ దగ్గర ఉన్నటువంటి విశ్రాంతి భవనం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అమౌంట్ అన్నది మీరు కట్టాలండి. కట్టిన తర్వాత అక్కడ మీకు రూము అక్కడ అందుబాటులో ఉంటే రూమ్స్ కూడా మీకు ఆఫ్లైన్లోనే అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దర్శన టికెట్లు అక్కడ కూడా మీరు 500 రూపాయలు ఎక్స్ట్రాగా దర్శన టికెట్కి కట్టవలసి ఉంటుంది. టోటల్గా 11,500 రూపాయలు అన్నది దర్శన టికెట్కి. అదేవిధంగా స్వామివారి యొక్క శ్రీవాణి ట్రస్ట్కి అకామిడేషన్కి అవుతుందండి. మీరు ఇచ్చిన తర్వాత అంటే మనకి మార్నింగ్ నుంచి సాయంత్రం 5, 6 వరకు కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి బట్టి ఆఫ్లైన్లో ఆఫీస్ అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కట్టవచ్చు. మీకు ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ని, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని తీసుకెళ్ళి మీరు శ్రీవాణి ట్రస్ట్కి అయితే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి మూడో ప్లేస్ వచ్చేసి తిరుపతి ఎయిర్పోర్ట్ అండి. మనకి వేరే స్టేట్ నుంచి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి తిరుపతి ఎయిర్పోర్ట్లోనే ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాకి సంబంధించి బట్టి ఒక కౌంటర్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరు శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో 10,000 రూపాయల దర్శన టికెట్ అన్నది పొందడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అన్నది తర్వాత రోజు ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆఫ్లైన్లో ఎవరైతే మీరు ఏ రోజైతే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ చేశారో ఆ రోజు కాకుండా మీకు తర్వాత రోజుకి మార్నింగే మీకు స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి దర్శించుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మీకైతే స్వామివారి యొక్క దర్శన టైమింగ్ అనేది మీరు తీసుకున్నటువంటి ప్రింట్అవుట్ మీద మీకు చాలా క్లియర్గా డీటెయిల్స్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏ టైంకి రిపోర్ట్ చేయాలి, మీరు ఏ టైంకి స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది అన్నది డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేటువంటి ప్రింట్అవుట్ మీద స్వామివారి యొక్క దర్శన టికెట్ మీద ఉంటుంది. మీరు అక్కడికి ఆ టైంలో వెళ్ళినట్లయితే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఆ రోజున స్వామివారికి పెట్టినటువంటి తీర్థ ప్రసాదాలు ఏమున్నాయో అవి వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా స్వామివారిని ఎవరైతే దగ్గరగా వెళ్ళి దర్శించుకోవాలి అనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనం ఇంచుమించుగా ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనం జయ విజయాల దగ్గర నుండి స్టార్ట్ అవుతాం కాబట్టి అక్కడి నుంచి మనకి మొదటి గడప వరకు అంటే సుమారుగా 6 ద్వారాలు ఉంటాయి. కాబట్టి మనం ఇంత నడుస్తున్నప్పుడే స్వామివారి యొక్క ఆ యొక్క రూపాన్ని కానీ స్వామివారిని దర్శించుకోవడానికి మనకి ఎంతో టైం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా బెస్ట్ ఛాన్స్ అన్నది ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అండి. సెకండ్ కేటగిరీలో అయితే మనకి సుప్రభాత్ సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, అర్చన కానీ ఉన్నాయి. కాబట్టి అది లక్కీ డిప్లో శ్రీవారి భక్తుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. లేదా ఎవరైతే 50 లక్షల పైబడి డొనేషన్ చేశారో వీళ్ళకి కూడా సుప్రభాత సేవ అన్నది కల్పించడం జరుగుతుంది. అది వేరే విషయం అనుకోండి. మనకి లక్కీ డిప్లో మనకి తీయడం జరుగుతుంది లాటరీలోని మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలంటే. మనకి అలా కాదు, మనం 10,000 రూపాయలు డొనేషన్ చేసి మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకున్న వారికి ఇదే ఒక టికెటే అందరికీ కూడా బెస్ట్ ఛాన్స్ అండి. ఎవరైనా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక దర్శనం అన్నది శ్రీవారి ట్రస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిని దగ్గరికి వెళ్ళి మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.